జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. చూడండి, వాయిదా వేయడం అనేది ఒక పెద్ద మోసము. ఒకసారి నాకు దేవుడు చెప్పాడు, మంచి ఉద్దేశములు విధేయత కాదు అని. నేను జాయిస్ మేయర్ని. మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను. నేను శ్రేష్టమైన వ్యక్తిని కాను. శ్రేష్టతను గురించి నాకు అంతగా తెలియదు, ఎందుకంటే ఎదిగేప్పుడు ఎక్కువగా సామాన్యతను చూశాను. కాబట్టి దేవుడు నాకు నేర్పించాలనుకున్న వాటిల్లో ఒకటి శ్రేష్టత మరియు నిజమే విధేయతను. అయితే శ్రేష్టమైన వ్యక్తిగా ఎలా ఉండాలి? ఎందుకంటే నేను శ్రేష్టమైన పరిచర్యను పొందాలనుకున్నాడు. ఏదో మధ్యస్థమైనది మాత్రం కాదు, కానీ నేను గర్వించదగింది, లోకం మర్యాదనిచ్చేది. ఎంతో ఆసక్తికరంగా దేవుడు పచారికోట్లో నాకెన్నో పాఠాలు నేర్పాడు. అంటే నేను చెప్పినట్లుగా మీలో కొంతమంది వీటిలో కొన్ని కథల్ని వినే ఉంటారు, కనుక త్వరగా చెబుతాను. నాతో ఆయన డీల్ చేయడం మొదలుపెట్టిన వాటిల్లో ఒకటి పచారికోట్లో ఉండే కార్ట్ని దానికోసం కేటాయించబడిన చోట్లో పెట్టడం. మీకు ఇది చెప్పడం ఇష్టం ఉండదు, ఇబ్బందిగా ఉంటుంది. అయితే దాని పట్ల పూర్తి విధేయత చూపడానికి పూర్తిగా 2 ఏళ్ళు పట్టింది. ఎందుకంటే మొదటిసారి దేవుడు దాన్ని నా కారు పక్కన ఉన్న కారుకు ఆనించి పెట్టవద్దు అన్నాడనిపించింది నాకు. ఆశ్చర్యకరం, మనం గ్రోసరీ కార్టులను పార్కింగ్ లాట్ మధ్యలో ఎక్కడో ఒక చోట వదిలేయడానికి ట్రై చేస్తాం, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి బదులుగా. దేవుడు నాతో ఇటువంటి విషయాలు చెప్పేవాడు. ఈ స్టోర్ ఒకవేళ నీదైతే ప్రజలు ఏం చేయాలనుకుంటావు? ఒక వచనం ఉంది, ఇతరులు మీకు ఎలా చేయాలని అనుకుంటారో అలానే వారికి చేయండి అని. అందరూ మీ పట్ల ప్రవర్తించినట్లే ప్రవర్తించమని చెప్పదు, మీ పట్ల ఎలా ప్రవర్తించాలనుకుంటారో అలానే ఉండమని. అంటే నాకు అన్ని రకాల సాకులు ఉండేవి. దేవా, ఎవరూ వాళ్ళ కార్ట్ని పెట్టరు, మరి నేనే ఎందుకు? తొందరలో ఉన్నాను, వర్షం పడుతుంది, మంచు కురుస్తుంది, అలాంటిది ఏదైనా. చివరికి అది ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టే స్థితికి వచ్చాను. ఆ గ్రోసరీ కార్ట్స్ని గురించి ఫన్నీ కథల్ని విన్నాను. ఒక ఆవిడ తన కార్ని వదిలి గ్రోసరీ కార్ట్ని తీసుకుని వెళ్ళాలని చెప్పింది. మరొక ఆవిడ తన కార్ని వదిలి వెళ్ళబోయిందట. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని ఒక ఆవిడ అంది, జాయిస్ మేయర్ రైటా? ఆమె అంటే అవును రైటే. ఎంతమంది తిరిగి గ్రోసరీ కార్ట్ని దాని చోట్లో పెడుతున్నారు? చూసారా నా పరిచర్య ఎటువంటిదో? పచారీ కొట్లు నిజంగా నాకు డబ్బులు ఇవ్వాలి, లేదా రాయల్టీ ఏదైనా. తర్వాత నేను చేసిన మరొక పని, గ్రాసరీ స్టోర్స్కి ఆకలితో వెళ్తే ఎంతో డేంజర్, ఎందుకంటే చివరి వరుస వద్దకు వచ్చే వరకు కొన్ని వాటికి సరిపోయేంత డబ్బు లేదని గుర్తించడం. ముఖ్యంగా బడ్జెట్గానుంటే గతంలో నేనున్నట్లుగా ప్రతి 2 వారాలకు $70 మాత్రమే ఉండేవి. 71 కూడా వెచ్చించలేము, 70కి మాత్రమే తీసుకోవాలి. చాలా టైట్ బడ్జెట్ ఉండేటప్పుడు నా దగ్గర కూపన్లు ఉండేవి. గ్రోసరీ స్టోర్కి వెళ్ళడం అంటే ఒక ఈవెంట్ లాంటిదే. నేను చివరి వరుస వద్దకు వచ్చేప్పటికీ అవసరం లేని కొన్నిటిని తీసివేయడం మొదలు పెట్టాలని గుర్తించేదాన్ని. ఎక్కడి నుంచి తీసానో వెళ్ళి అక్కడ పెట్టేదాన్ని కాదు. తెలుసా, నేను ఒక పెద్ద సోమర్ని. ఎక్కడ పడితే అక్కడ వదిలేసేదాన్ని. నేను దేవుడు చెప్పడం గుర్తుంది, మొదలు పెట్టడం. ఎక్కడి నుంచి తెచ్చావో వెళ్ళి అక్కడ పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ జీవితంలోని చిన్న విషయాల్లో విధేయత నేర్చుకోవడం మొదలుపెట్టింది ఇక్కడే. మీకు తెలుసా, మిమ్మల్ని ఏం చేయమని ప్రోత్సహిస్తున్నానంటే దేవునితో జీవించండి. అంటే దేవుడు కేవలం ఆదివారం నాడు చర్చ కోసమే కాదు, కానీ ఆయనతో జీవించండి. ఆయన ఏం చేయమని చెప్పినా మీరు ఎక్కడ ఉన్నా సరే చేయండి. మీరు అంటారు, మీరు విన్నట్లు దేవుడు నాతో మాట్లాడడం విన్నే. నేను ఇలా అన్నప్పుడు దేవుడు నాకు చెప్పాడని దాని అర్థం పెద్ద స్వరంలో చెప్పాడని కాదు. జాయిస్ వెళ్ళి ఎక్కడి నుంచి తెచ్చావు అక్కడ పెట్టు. మీకు అలానే ఉంటుంది. చిన్నదైన ఒకలాంటిది తెలుసా? ఎంతమందికి తెలుసా అదొక స్థిరమైన చిన్న స్వరమని? అవి దేవుని గుసగుసలు. కావాలంటే వాటిని ఇగ్నోర్ చేయవచ్చు, అయితే మనసు లోతుల్లో మీకు తెలుసు. మనం దేవుడు చేయమని చెప్పింది చేయకుండా వెళ్ళిపోతే మనకు తెలుస్తుంది.
బహుశా మీరు నా చీప్ చికెన్ స్టోరీని వినే ఉంటారు, అవునా? లేదా ఎంతమంది స్టోరీని వినలేదో ఆల్ రైట్, మీకు అది వినే అర్హత ఉంది. నేను ఒక పెద్ద కూపన్ క్లిప్పర్ని. చికెన్ని సేల్లో పెట్టేవారు. ఇప్పుడు మర్చిపోయా, కానీ అవి చాలా చీప్గా దొరికాయి తెలుసా. $1కు 3 అని అనుకుందా, లేదా అలా ఏదో. దేవుడు నా గమనాన్ని కూపన్ మీద ఉన్న ఫైన్ ప్రింట్ మీదకు పెట్టాడు. ఒక ఫ్యామిలీకి 3 ప్లీజ్. నాకు 3 చాలు, ఇంకా ఎక్కువ కావాలి. అందుకే మా పిల్లల్ని తీసుకుని వెళ్ళేదాన్ని. అందరికీ 3 వచ్చేవి. తర్వాత లైన్లోకి వెళ్ళి వాళ్ళెవరో తెలియనట్లే ఉండేదాన్ని. ఓ అవును, అప్పుడు ఇంట్లో బైబిల్ స్టడీని బోధిస్తున్నాను. అర్థమైందా? ఒకరోజున అక్కడ భయంతో నిలబడి ఉండి అనుకున్నాను, మా అమ్మాయికి ట్యాక్స్కి సరిపడా డబ్బు ఇవ్వలేదనుకుంటా. అప్పుడు దేవుడు అన్నాడు, ఏదైనా దాస్తున్నావంటే ఏదో తప్పు ఉందని నీకు తెలియదా? అక్కడ నాకు నా జీవితం మీద దేవుని పిలుపు వచ్చింది, ప్రపంచంలోనికి వెళ్ళి సువార్తను బోధించమని. అయితే ముందుగా బైబిల్ స్కూల్కి వెళ్ళాలి. నేను పరిశుద్ధాత్మ స్కూల్కి వెళ్ళాను. ఆయన నాకు నిజాయితీ లాంటి విషయాలను బోధించాడు. సత్యమును చెప్పు, చేసే పని ఉన్నతంగా చెయ్యి, మాట నిలబెట్టుకునే వ్యక్తిగా ఉండు, ఎవరికైనా ఏమైనా చేస్తానని చెప్తే చెయ్యి, ఈ విషయాలన్నీ ముఖ్యమైనవి. ఇలాంటి చిన్న విషయాలైనా ఎవరికైనా ఫోన్ చేస్తానని చెప్తే లంచ్కి వెళ్దామని. నిజంగా అలా అనుకోకుంటే చెప్పకండి. కొన్నిసార్లు ఎవరినైనా వదిలించుకునే మన విధానం అదే. వారికి మీరు అలా చెబితే చెయ్యండి. ఎంతమంది మీకు చిరాకు కలిగిస్తారు వాళ్ళు చేస్తామని చెప్పింది చేయనందున? వాళ్ళు విత్తుతున్నారా లేక మీరు కోస్తున్నారా? కొంతమందికి అది అర్థమైంది, అవునా? అంటే చూడండి, వాళ్ళు చెడు విత్తనాన్ని నాటుతున్నారా లేక మీరు ఎవరో ఒకరి జీవితంలో విత్తన చెడు విత్తన పంటను కోస్తున్నారా? సరే, ముందుకు సాగుదాం. తర్వాత ఒకసారి నాకు గుర్తుంది, ఒక చోట బహుశా జేసీ పెన్నీ స్టోర్లో ఉన్నాను. ఒక ర్యాక్లోని బట్టలు చూస్తున్నా, కొన్ని హ్యాంగర్లు క్రింద పడి ఉండడం చూశాను. దేవుడు వాటిని తీయమన్నట్లు అనిపించింది. అంటే హ్యాంగర్లు కావు, వాటికున్న బట్టల్ని నేల మీద పడి ఉన్నాయి. నేను అనుకున్న ఎవరో చేసిన గందరగోళాన్ని నేనెందుకు క్లీన్ చేయాలి? అప్పుడు ఏదో ఎవరో నీ గందరగోళాన్ని క్లీన్ చేయడం నీకు ఇష్టమేనా అని వినిపించింది. ఇప్పుడు అన్ని రకాలుగా నాకు హెల్ప్ చేసేవారు ఉన్నారు. నిజాయితీగా సత్యాన్ని చెప్తాను, నేను ఇది పూర్ణ హృదయంతో నమ్ముతాను. ఒకవేళ అలా చేయకుంటే ఇప్పుడు చేసేది చేయలేకపోయేదాన్ని. దేవుడు నాకు చెప్పిన చిన్న విషయాలకు కానీ నేను విధేయత చూపకుంటే ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఒకసారి ఆ చికెన్ల గురించి బోధిస్తున్నాను. టెన్నెసీలోని ఒక చర్చిలో ఉన్నాను. వేదిక మీద కొంతమంది పాస్టర్లు, నాయకులు కూర్చుని ఉన్నారు. నేను ఆ చికెన్ల గురించి చెప్పినప్పుడు పాస్టర్ పైకి లేచి సంఘాన్ని చూస్తూ అన్నారు, తన భార్యను చూపిస్తున్నారు, నువ్వు నన్ను దొంగం చేశావు. ఎందుకంటే ఆ రోజున చెక్అవుట్ లేన్లోంచి మా పిల్లలతో నా చికెన్లతో బయటకు వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, కంగ్రాచులేషన్స్, చికెన్లు దొంగిలించావు. ఆ పాస్టర్ తన భార్యను చూపిస్తున్నారు, నువ్వు నన్ను దొంగగా చేశావు. ఆయన సంఘం వైపు చూసన్నారు, అవి చికెన్స్ కావు, టాయిలెట్ పేపర్స్, చర్చ్ కోసమే. కమాన్, మనం ఎలాంటి వారమో తెలుసు. అది ఎలా అంటే చూడండి, 1 కొరింథీ 5:6 పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయనని మీరు ఎరుగరా? గుంటనక్కలే ద్రాక్ష తోటను పాడు చేస్తాయి. పరమగీతం 2:15. మత్తయి 25:20 అతని యజమానుడు, బళా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని చెప్పాను. నాకు అది ఇష్టం. నీ యజమానుని సంతోషంలో పాలు పంచుకో. దేవుడు చేయమని చెప్పింది మనం చేసినప్పుడు ఆనందం ఉంటుంది.
శాంతి ఉంటుంది. ఎందుకంటే మనం నీతిగా ప్రవర్తించినందున. బైబిల్ రోమా 14:17 దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అది ఆ క్రమంలోనే వస్తుందని నమ్ముతాను. పనులు మంచిగా చేయండి. క్రీస్తులో మీరెవరో మీకు తెలుసు. దేవునితో మిమ్మల్ని ఆయన నీతిగా చేశాడని తెలుసునందునే అన్నీ మంచిగా చేస్తారు. అప్పుడు శాంతిని పొందుతారు. శాంతి ఉన్నప్పుడు ఆనందాన్ని పొందుతారు. అదే రాజ్యము, అదేదో మనం కోరుకున్న ప్రతిదీ పొందడం కాదు. అది దేవునితో సరైన సంబంధాన్ని పొంది మీ జీవితంలో శాంతిని సంతోషాన్ని పొందడం. ఆపోజిట్ ప్రిన్సిపల్ కూడా ప్రభావితమైందే. కొంచెములో నమ్మకంగా ఉండకుంటే అనేకమైన వాటి మీద నియమింపరు. నిజం చెప్పాలంటే మీకున్న కొంచెం కూడా పోతుంది. మత్తయి 25 చెబుతుంది, తర్వాత ఒక తలాంతు తీసుకున్నవాణ్ణు వచ్చి, అయ్యా నీ విత్తిన చోట కోయివాడవును చల్లని చోట పంట కూర్చుకునివాడవునైనా కఠినవని ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచి పెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకోమని చెప్పిన. అందుకు యజమానుడు, సోమరివైన చెడ్డ దాసుడా అనెను. దేవుడు అతనికి ఇచ్చిన దాంతో ఏమీ చేయలేదు. మీకు దేవుడు తలాంతుల్ని ఇచ్చాడు, అవును. వాటితో మీరేం చేస్తున్నారు? దేవుడు తలాంతుల్ని ఇచ్చాడు, వాటితో మీరేం చేస్తున్నారు? మీరంటారు అసలు నాకేం లేవే, ఎలాంటి తలాంతులు లేవే. కాదు, ఉంది. అందరికీ ఉంటుంది. ఒకటి తెలుసా, సంఘములోని ఎక్కువ శాతం హెల్ప్స్ మినిస్ట్రీకి పిలువబడుతుందని. అదేం చిన్న విషయం కాదు. నాకు హెల్ప్ చేసే మీరు గాని లేకుంటే అసలు లోకంలో ఏమై ఉండేదాన్నో. నాకు సహాయం చేసే వందల మంది లేకుంటే నాకు పరిచర్య ఉండేది కాదు. అవును, మీలోని ప్రతి ఒక్కరూ ఎవరైనా నెలకి $10 పంపినా హెల్ప్ చేస్తున్నట్ల క్రీస్తు శరీరంలో కొంతమంది ఇచ్చేవారిగా పిలువబడతారు. కొంతమందికి ఆర్గనైజ్ చేసే వరం ఉంటుంది. మనకు అన్ని రకాల వరాలు ఉంటాయి. నేను మాట్లాడతాను కాబట్టి ప్రైజ్ గాడ్, అన్ని చోట్ల నా వరాన్ని అభిషిస్తుంటా, మాట్లాడతాను. నా కమ్యూనికేషన్ వరం ఉంది. నా పాయింట్ని సూటిగా చెప్పగలను. ఆయన అన్నాడు, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడును చల్లని చోట పంట కూర్చుకునివాడునని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల వద్ద ఉంచవలసి ఉండేని. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందినే అని చెప్పి 28వ వచనం చెప్తుంది. ఆ తలాంతును వాని వద్ద నుండి తీసివేసి 10 తలాంతులు కలవానికి ఇడి, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును. అతనికి సమృద్ధి కలుగును. లేనివాని వద్ద నుండి వాని కలిగినది తీసివేయబడును. నేనిప్పుడు మీతో నిజాయితీగా ఉంటాను. దానికి కొంచెం పని చేయవలసి ఉంటుంది. పని, WORK, వర్క్. మీరు అనవచ్చు, ముందే నేను హార్డ్ వర్క్ చేస్తానా? అయితే మీ జీవితంలో మీరు చేసేది ఏదైనా మంచి ఫలాలను ఇస్తుందా, లేక టైంని వేస్ట్ చేస్తున్నారా? మీరంటారు, నేను ముందే చాలా బిజీ. చేసే ప్రతి పని ఒక పేపర్ మీద వ్రాయండి. కమన్, ధైర్యంగా చెప్పగలను. ప్రతి పని పేపర్ మీద వ్రాయండి. అప్పుడు ముందుగా ఎలాంటి ఫలాన్ని ఇవ్వని దాన్ని కొట్టివేయండి. తర్వాత మరొకసారి లిస్టును చూసి మీరు తప్పైన ఉద్దేశంతో చేసే వాటిని కొట్టివేయండి. మీరు ఆ పని చేయకపోతే మీ ఆంటీ కోపం వస్తుందని చేస్తున్నారు, లేదా ప్రజల్ని ప్రీతిపరచడానికి మీరు ఆ పనిని చేస్తూ ఉన్నారు. ఒకటి చెప్పనా, ఈనాడు ఎంతోమంది ఓవర్ బిజీగా ఉన్నారు. నేను బిజీ అనేది అత్యంతంగా విసిగిపోయే సాకు, నిజంగా సాకు. చెప్పింది విన్నారా? అదెంతో విసిగించే సాకు. ప్రజలు నాకు చెప్తూ ఉంటారు, మీరు బిజీ అని పందెం కాస్తా. లేదు, ఫలవంతంగా ఉన్నా. నేను బిజీ కాదు, మంచి ఫలాల్ని ఇస్తున్నాను. ఆమేన్. ఇప్పుడు చెప్పబోయేది వినండి. ఆ పని వల్లే మీరు ఒత్తిడి పొందేంతగా చేయడానికి దేవుడు మీకు ఎన్నడూ ఇవ్వడు. ఇక్కడ ఉన్న వారిలో కూడా ఎంతమంది మీరు అందమైన అద్భుతమైన వారు, అయితే ఎంతమందికి మీ జీవితంలో ఎక్కువ ఒత్తిడి ఉంది ఎక్కువగా చేస్తున్నందున? మళ్ళీ చెప్తాను, మీరు శాంతంగా చేయగలిగే దానికంటే ఎక్కువ దేవుడు మీకు ఎన్నడూ ఇవ్వడు. మీరు అది శాంతంగా చేయలేకుంటే
అప్పుడు అది చేయడానికి దేవుడిచ్చింది కాదు. ఇప్పుడు నేను అసలు స్ట్రెస్ ఫీల్ కాను. ఎక్కువ పని చేస్తున్నందున అయితే గతంలో ఎక్కువగా పనిచేసి నేను జబ్బు తెచ్చుకునేదాన్ని. అవన్నీ మంచి విషయాలే. అది మంచిది అంటే అర్థం భక్తిపరమైందని కాదు. దాన్ని ఎవరో అర్థం చేసుకున్నట్లున్నారు. ఆమేన్. అంటే దేవుని కోసం పనిచేస్తూ నన్ను చంపుకున్నాను. ఎపఫ్రోదితును గుర్తు చేసుకుందాం. పరిచర్యలో ఎంతో కష్టపడి పనిచేసే దాదాపుగా చచ్చిపోయినట్లయ్యాడు. దేవుడు బాగు చేస్తాడు. అయితే ఇంటికి పంపి విశ్రాంతి తీసుకోమన్నాడు. డిసెంబర్ 2017లో ఎంతో బలహీన పడిపోయాను. అంటే పూర్తిగా నా నరాలు, నా శరీరము, సమస్తం అన్నీ బలహీనమైపోయాయి. అదేదో నోటి బర్నింగ్ జబ్బు వచ్చింది. నా నోరు కాలిపోతూ ఉన్నట్లు అనిపించేది. నా వరం ఎక్కడి నుంచి వస్తుందో ఆ చోట నిజంగా నా నోరు ఎండిపోయి ఉండేది. ఏదీ రుచించేది కాదు. నా కాఫీ నాకెంతో ఇష్టమైంది కూడా మట్టిలా అనిపించేది. దానికి మించి డాక్టర్స్కి అదేమిటో కూడా వినలేదు. ఇప్పుడు కొంచెం ఎక్కువగా అయితే అదంతా ఎక్కువగా స్ట్రెస్ వలన కలిగిందే. ఎక్కువ పని వల్లనే. నేను కేవలం పనే చేసేదాన్ని. ఇంకా చెప్పాలంటే రోజుకు 5 మైళ్ళు నడవడానికి ట్రై చేశాను. నిర్ణయించుకున్నాను ప్రతిరోజు అని. ఇటువంటి సభ నుంచి ఇంటికి 5 మైళ్ళు నడిచి వెళ్లేదాన్ని. నేను స్టూపిడ్నే. ఇటువంటి సభ తర్వాత నేను రెస్ట్ తీసుకోవాలి. అయితే అవన్నీ మంచి విషయాలే. ప్రజలకు హెల్ప్ చేసేదాన్ని, ఎక్సర్సైజ్ చేసేదాన్ని. కాబట్టి చివరికి అక్కడే ఉన్న హాస్పిటల్కి వెళ్ళా. వాళ్ళు నాకు ఒక మంచి ప్రైవేట్ రూమ్ని ఇచ్చారు. అన్ని రకాల టెస్టులు చేశారు. వాళ్లకు తెలిసిన టెస్ట్లన్నీ చేసి అన్నారు, మీకు సివియర్ ఎడ్రినల్ అలసట ఉంది. ఇదిగోండి మీ ప్రిస్క్రిప్షన్. కొన్ని మందులు ఇచ్చారు. అయితే అన్నారు, మీరు ఇంటికి వెళ్ళి 18 నెలలు రెస్ట్ తీసుకోవాలి అని. అప్పుడు ఇలా అనుకున్నాను, ఇప్పుడు ఏం చేస్తావు? 18 నెలలు రెస్ట్ తీసుకుంటూ ఏం చేస్తావు? అసలు ఆ మాట నా బుర్రకి అర్థమే కాలేదు. ఏం చేస్తావు? అయితే చివరికి అదంటే ఇష్టం కలిగింది. ఈరోజు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి వెయిట్ చేయలేను. నాకు ఇష్టమైన హోటల్లో భోంచేసి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. తెలుసా రేపంతా ఏం చేస్తాను? రెస్ట్. మండే కూడా రెస్ట్ తీసుకుంటానేమో, ఏమో తెలీదు. వాటిని పజామా డేస్ అంటాను. రోజంతా పజామాస్లోనే ఉంటాను. మీరు కానీ లేదు అనేదానికి లేదు అని కానీ అనగలిగితే అది మీ జీవితంలో ఎటువంటి మార్పును తెస్తుందో ఆశ్చర్యపోతారు. దేవుడు మీరు చేయకూడదు అంటున్నాడని మీకు తెలిసిన వాటిని ప్రజలు ఒత్తిడితో మీ చేత చేయించేలా చేసుకోకండి. వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తే ఎలా కాదు అని వినాలో తెలుసుకుని మీతో సంతోషంగా ఉండాలి. కమాన్. మీరొక యంగ్ మదర్ అయితే 3, 4 బిడ్డలుంటే ఆ 4 పనుల్లో ఉండాల్సిన అవసరం లేదు. మీరు చేయవలసిందంతా మార్గంలో ఉండి వారిని అక్కడికి చేర్చడం, తిరిగి తేవడానికి ట్రై చేస్తూ ఉండడమే. అవును, పిల్లలు యాక్టివిటీస్లో ఉండడం మంచిదే. అయితే వాళ్ళు చేయాలనుకున్న ప్రతి ఒక్కదాన్ని చేయనక్కర్లేదు. మిగతా అందరూ చేసే ప్రతి పని కూడా వీరు చేయక్కర్లేదు. థ్యాంక్ యూ. ఓకే, మన హృదయాన్ని తెలియచేసే చిన్న విషయాల ఉదాహరణలు. జబ్బుతో ఉన్న ఫ్రెండ్కి ఫోన్ చేయండి. దేవుడేది మీ మనసులో ఉంచుతాడో వారికి మీరు ఫోన్ చేయాలి. ఆయనకు లోబడి టైం తీసుకుని ఫోన్ చేయండి. ఒక థ్యాంక్ యూ కార్డ్ని పంపండి. కఠినంగా ఉన్నందుకు క్షమించమనండి.
లేట్ అయినందుకు క్షమించమనండి, సాకు చెప్పకండి. ట్రాఫిక్ ఉందని నిజం చెప్పండి, టైంకి బయలుదేరలేదని. కమాన్, కేవలం సత్యమే మిమ్మల్ని విడుదల చేయగలదు. సత్యము తప్ప వేరేది విడుదల చేయలేదు. అదేదో ఎవరి గురించిందో కాదు, అది మీతో మీరు సత్యంగా ఉండడమే. వెళ్ళే ప్రతి చోటుకు లేటుగా వెళ్ళడమే మీ సమస్య అయితే కొంతమంది ప్రతి చోటుకు లేటుగా వెళ్తారు. ఇప్పుడు మా అబ్బాయి ఎప్పుడు 15 నిమిషాలు ముందుంటాడు. వెళ్ళిన ప్రతి చోట మీరు దేవుని 5 గంటలకు ఆహ్వానిస్తే పావుతక్కువ 5కే ఉంటారు. అయితే మా మిగతా పిల్లలున్నారే, వారి పేర్లు చెప్పనులేండి. ఎవరు ఎప్పుడూ లేట్ అన్నది మీరు తెలుసుకోగలరు. ఇప్పుడు అదేదో ట్రాఫిక్ ఉందని కాదు, అది టైంకి బయలుదేరనందునే. ప్రతిదీ చివరి నిమిషానికి ఉంచుకుంటే టైంకి వెళ్ళలేరు. మీరు అనుకుని కొన్ని విషయాలకు కొంచెం స్పేస్ని వదలాల్సి వస్తుంది. ఎంతమందికి తెలుసు మీరు వెళ్ళే ప్రతి చోటుకు లేటుగా వెళ్తే అది ఒత్తిడిని కలిగిస్తుందని? నేను టైం వేస్ట్ చేయను. నేను ఉండవలసిన చోట కరెక్ట్గా ఆ క్షణంలో అయినా చేరుకుంటాను. అలా ప్లాన్ చేసినప్పుడు కొన్నిసార్లు లేట్ అవుతాను. మీకు తెలిసిన అవసరాన్ని నెరవేర్చండి. మీ మనసులో నిజంగా ఈ చిన్న ఫీలింగ్ ఉంటుంది, దేవుడు అది తీర్చమన్నాడు అని. చూడండి, దేవుడు ఒకసారి చెప్పాడు, నువ్వెంతో ఈజీగా చేసేవి చేయకూడదని నన్ను చేయమని అడగడం మానివేయొచ్చుగా. ఓకే, మీకు ఒక ఉదాహరణ చెబుతాను. ఆఫీస్లోని మేరీ జేన్ ఈ నెల తన రెంట్ పే చేయలేదు. ఓ దేవా, ప్లీజ్ మేరీ జేన్ రెంట్ కట్టేయి. మనం డబ్బలా ఆకాశంలోంచి రెంట్ కట్టడానికి ఆమె మెయిల్ బాక్స్లో పడిపోతుంది అనుకుంటామా? అంటే దేవుడు చేసే ప్రతిదీ ప్రజల ద్వారా చేస్తాడు. మీరు అనొచ్చు, ఆమె రెంట్ పే చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు. అయితే మీ దగ్గర ఎంత ఉంది? బహుశా అందులో కొంచెం ఇవ్వగలరు. మీరు ఇంకొంచెం అగ్రెసివ్గా అయ్యి ఉదయం మనం చెప్పుకునే వైలెంట్ క్రిస్టియన్స్గా అయ్యి ఆలోచించవచ్చుగా, మనం ఈ నెల ఆమె రెంట్ని ఎలా పే చేయగలము అని. మీరు ఎక్కడికైనా వెళ్ళి బోరు కొడుతూ ఘోరంగా ఉన్న ఓ 4-5 ఫ్రెండ్స్తో ఆ విషయం మాట్లాడవచ్చుగా. కమాన్, అందరం కలిసి ఆమె రెంట్ని పే చేద్దాం. ఇప్పుడు క్రైస్తవులు ఒకరితో ఒకరు అలానే ప్రవర్తించాలి. దేవుడు నాకు చెప్పాడు, ప్రజల కోసం నువ్వు ఈజీగా చేయగలిగేవి చేయకూడదు అనుకునేవి నన్ను చేయమని అడగడం మానేయని. ముందుకు సాగి దాని గురించి ఆలోచించండి. నాకు ఇంకా 5 నిమిషాలు 43 సెకండ్లు ఉన్నాయి. దేవునికి లోబడండి. వాక్యంలో చదివిన దానికి లోబడి ఉండండి. అయితే ఆయన మీ మనసులో ఉంచిన వాటికి కూడా కొంచెంగా వేధించే విషయాలు. దేవుడు నన్ను ఏదైనా చేయమన్నాడని నాకు తెలిసే విధానాల్లో ఒకటి, అది నాకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది. దాని గురించి ఆలోచిస్తాం. 2 రోజుల తర్వాత రేపు మళ్ళీ దాని గురించి ఆలోచిస్తాం. అది ఎలా అంటే, ఓకే నేను దాన్ని చేసి ముగిస్తాను. ఆమేన్. అది ఎవరికైనా ఫోన్ చేయడం కావచ్చు, ఎవరికైనా వ్రాయడం గురించి చూడండి. అది ఏదైనా సరే, దేవునికి విధేయత చూపినప్పుడు జీవితం ఎంతో బాగుంటుంది. ఎంతో మంచిగా ఫీల్ అవుతారు. ఎంతమంది ఆలోచించగలరు దేవుడు మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాడని, అయినా మీరింకా చేయలేదు అని? అవునా? కమాన్, నాకు అక్కర్లేదు. కాదు, మీ చేతుల్ని చూడాలి నేను. ఆల్ రైట్, థ్యాంక్ యూ. ఆల్ రైట్. అయితే అప్పుడది విధేయత.
నేనది చేస్తాను. అయితే మీరు దాన్ని ఎప్పుడు చేస్తారు? చూడండి, అదే అతిపెద్ద మోసం, వాయిదా వేయడం. ఇక్కడ వారాంతంలో మనం మోసం గురించి మాట్లాడుకున్నాం. దేవుడు ఒకసారి చెప్పాడు, మంచి ఉద్దేశాలు విధేయత కాదు అని. మనల్ని మనం మోసం చేసుకుంటాం. నా మనసు మంచిది. ఒకసారి ఒక ఎంప్లాయీ ఉండేది, ఎప్పుడూ ఆఫీస్కి లేటుగా వచ్చేది. జాగ్రత్తగా ఉండండి, నా ఐలాషెస్ తీసేస్తా. మీకు తెలుసుగా వాటిని పెట్టుకుంటానని. ఆఫీస్కి ఎప్పుడూ లేటుగా వచ్చేది. వచ్చి ఇలా అనేది, చూడండి నా మనసు మంచిది. ఒకరోజు లోపలికి పిలిస్తే అంది, నా మనసు మంచిది, నీకో మాట చెప్తానన్నాను. నీ మనసు ఎంత మంచిదైనా ఇంకోసారి లేట్ అయితే పనిలోంచి తీసేస్తా. మీకు తెలుసా, ఆ తర్వాత లేటే అవ్వలేదు. కనుక మీకు ప్రపంచంలోని అతి మధురమైన చిన్న హృదయం ఉండవచ్చును, అయితే మంచి ఉద్దేశాలు విధేయత కాదు. నేను దాన్ని చేస్తాను. ఇప్పుడు చేయడంలో తప్పేంటి? వెంటనే విధేయత, అత్యంతమైన విధేయత. యేసు వెంటనే దేవుని పట్ల అత్యంత విధేయత చూపేవాడు. మరణం వరకు అన్నిటికంటే పైనామం ఆయనకు ఇవ్వబడినది. యేసు నామమున పరములోను భూమి మీద క్రింద ప్రతి మోకాలు వంగునట్లుగా. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.